అంతేకాకుండా ఈరోజు ఎవరికి లేనటువంటి సెక్యూరిటీ, హైడ్రా కమిషనర్కి హ్యూజ్ సెక్యూరిటీ అంట. నాకు అర్థమైతే లేదు ఈ హైప్ ఏంది, కారణం ఏంది, ఆయన ఏం పోల్చిండి అని చెప్పి ఆయనకి ఇంత హై సెక్యూరిటీ ఇస్తున్నారు. అరే గతంలో అయ్యా ముఖ్యమంత్రి గారు, గతంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఐఎస్ఐ టెర్రరిస్టులు పట్టుకున్నటువంటి ఎంతోమంది పోలీస్ అధికారులు, నక్సలైట్లను ఎదురోడి పోరాడినటువంటి ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు, ఎంతోమంది నక్సలైట్లను అరెస్ట్ చేసి వారి ప్రాణాలు సైతం త్యాగం చేసేటువంటి పోలీస్ ఆఫీసర్లు, వారి కుటుంబాలు, వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టేసుకుని పోలీస్ అధికారులు ఎంతోమంది నక్సలైట్లను ఐఎస్ఐ ఏజెంట్లను దొరకబట్టి ఈ రాష్ట్రంలో సంచలనమైనటువంటి మరి వారి పోలీస్ డ్యూటీ చేసేటువంటి వాళ్ళకు లేనటువంటి ఈ సెక్యూరిటీ ఈయనకు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థమైతే లేదు. దేనికోసం ఇస్తున్నారో నాకు అర్థమైతే లేదు. ఇంటి ముందు సెక్యూరిటీ అట, దానికోసం కూడా సోషల్ మీడియాలో, పేపర్లలో దానికోసం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ. ఎందుకు ఈ రంగనాథ్ గారికి ఇంతగానో మీరు పెద్ద ఎత్తున హైప్ ఇచ్చేసి, అరే ఎమ్మెల్సీ ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు, మీరు ఎమ్మెల్సీ కాదు రాజ్యసభ ఇచ్చుకోవడం మాకు అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి గారు, కానీ ఈ రకమైనటువంటి హైపు, ఈ రకమైనటువంటి మరి కేవలం టార్గెటెడ్గా ఆయనను పెట్టి కేవలం హిందూ ఆస్తులు మాత్రమే ధ్వంసం చేయాలని చెప్పేసి మీరు ఏమన్నా కంకణం కట్టుకుంటే దాన్ని భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య ఉండదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా మీరు తొలగించండి. అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలతో పాటు ఓవైసీకి సంబంధించిన ఆస్తుల్ని కూడా మీరు తొలగించిన తర్వాతనే మీరు ఇక్కడ ఉన్నటువంటి వేరే చెరువులు కూడా మీరు మేము దానికి అబ్జెక్షన్ చెప్పడం లేదు, మీరు రిస్టోరేషన్ చేయండి, ట్యాంక్స్ రిస్టోరేషన్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ డిమాలిషన్ చేయండి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమున్న డిమాలిషన్ చేయండి. కానీ ఈ రకంగా కేవలం ఒక వర్గానికి చెందినటువంటి ఆస్తులను మాత్రమే మేము టార్గెట్ చేస్తాం. ఓల్డ్ సిటీ నా పెరిఫరీలో లేదు, తెలంగాణ రాష్ట్రంలో లేదు, అక్కడికి మేము వెళ్ళము, అక్కడ బుల్డోజర్ నడవు, అక్కడ బుల్డోజర్ పంపలేము అనే తీరుగా మీరు మాట్లాడడం మాత్రం ఇది సమంజసం కాదు. దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కనీసం పాత బస్తీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ, అక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ, అక్కడ ఉన్న చెరువులు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల్లో ఇప్పటి వరకు ఎన్ని ఐడెంటిఫై చేశారు, కనీసం ఒకటన్నా కూల్చే ప్రయత్నం అన్నా మీరు చేశారా? ఓల్డ్ సిటీకి మీకు బుల్డోజర్లు కనీసం వెళ్ళడానికి తోవ తెలుస్తలేదా? మాకు అర్థం కావడం లేదు. ఈ రకంగా చెరువులు ఓల్డ్ సిటీలో ఉన్నాయా, హైదరాబాద్ శివార్లో ఉన్నాయా అనేది ప్రశ్న కాదు. ఎక్కడైనా చెరువే. చెరువును మీరు పరిరక్షించాలని చెప్పేసి మీకు ఆలోచన ఉన్నప్పుడు మీరు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చెరువులు కూడా పరిరక్షించాల్సిన బాధ్యత మీకున్నది. ఈ హైడ్రాకు చట్టబద్ధత కల్పించండి. జీవోల మీద నడవదు, వారికి నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేదు కాబట్టి వారికి చట్టబద్ధత కల్పించి మీరు రిస్టోరేషన్ చేయాలంటే మరి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు 6 నెలల సమయం అట, అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు వెయిట్ చేస్తారట, కానీ ఇంకొక వరకు మాత్రం వెయిట్ చేయరట. ఇలాంటి డిస్క్రిమినేషన్ మంచిది కాదు. ఇలాంటి పద్ధతులు దయచేసి మానుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈ రకంగా అధికారులు మాట్లాడి పర్సనలైజ్గా చేసి అధికారులు మాట్లాడితే ఇంకొకసారి మేము ప్రివిలేజ్ మోషన్స్ మూవ్ చేయాల్సినటువంటి కంపల్షన్స్ మీరు దయచేసి మాకు క్రియేట్ చేయొద్దు. మీరు మీ పరిమితుల్లో ఉండండి, మీరు పని చేయండి. మీకు ప్రమోషన్స్ పనిచేస్తారా, మీకు రాజ్యసభ టికెట్ల కోసం రాజకీయాల కోసం పనిచేస్తారా, అది మీ సొంతమైనటువంటి నిర్ణయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరించే బదులు ఒక అధికారిగా మీరు వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి మీకు సూచన చేస్తూ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు దయచేసి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందిగా సలహా ఇస్తూ ఈ హైప్ను తగ్గించుకొని మీరు ఓల్డ్ సిటీలో కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ఎప్పటిలోగా తొలగిస్తారో దానికి ఒక శ్వేతపత్రం ఇస్తారా, ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, మీరు లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఒక లిస్ట్ ఇచ్చి వెబ్సైట్లో పెట్టి మరి ఒకటొకటిగా ఎప్పటి లోపల కూలుస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.